సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా సరదాలు తెచ్చిందే తుమ్మెదా కొత్త ధాన్యాలతో కోడి పంచాలతో ఊరే ఉప్పొంగుతుంటే. సంక్రాంతి భారతదేశంలో ముఖ్యంగా తెలుగు ప్రజలు ఎంతో ఆనందంగా జరుపుకునే పంటల పండుగ. ఇది ప్రతి సంవత్సరం జనవరి నెలలో జరుపుకుంటారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే రోజును మకర సంక్రాంతి అంటారు. భోగి, సంక్రాంతి, కనుమ అని 3 రోజుల పాటు ఘనంగా సంక్రాంతిని జరుపుకొంటారు. ఇటువంటి సంస్కృతి సాంప్రదాయాలు విద్యార్థిదశ నుండే అలవాటు కావాలనే సదుద్దేశంతో రొళ్ళ మండల కేంద్రములోని శ్రీ లక్ష్మీ విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల ఆవరణంలో నేడు ముందస్తుగా సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. భారతీయ సంస్కృతిలో గోమాతకు అత్యున్నత స్థానం ఉంది. గోవును తల్లిగా భావించి గౌరవించడం మన సంప్రదాయం. గోమాతకు చేసే గోవు పాలు, పెరుగు, నెయ్యి, వెన్న వంటి పోషకాహారాలను అందిస్తుంది. తల్లి లాగానే నిస్వార్థంగా మనకు సేవ చేస్తుంది. గోవు నుండి లభించే పాలు, పెరుగు, నెయ్యి, మూత్రం, పేడ వీటిని పంచగవ్యమంటారు. ఇవి ఆరోగ్యం, వైద్యం, పూజల్లో ఉపయోగపడతాయి. గోవు పాలు సంపూర్ణ పోషకాలతో నిండి ఉంటాయి. ఆయుర్వేదంలో గోత్పత్తులకు విశేష ప్రాధాన్యం ఉంది. గోపేడ సహజ ఎరువుగా ఉపయోగపడుతుంది. గోవుల వల్ల పర్యావరణానికి హాని లేకుండా వ్యవసాయం చేయవచ్చు. శాస్త్రాలలో గోవును సర్వదేవతల నివాసంగా భావిస్తారు. గోపూజ చేయడం వల్ల శుభం, శాంతి కలుగుతాయని నమ్మకం. మకర సంక్రాంతి, గోపూజ, గోపూజా దినోత్సవం వంటి పర్వదినాలు మన సంప్రదాయాలను నిలబెడతాయి. గోమాతను గౌరవించడం ద్వారా దయ, కరుణ, అహింస వంటి విలువలు పెరుగుతాయి. గోవు అనగా ఆవు. ఆవు కేవలం ఒక జంతువు కాదు, మన తల్లి లాంటిది. మన సంస్కృతి, మన సాంప్రదాయం. గోవు పూజించడం, పోషించడం మన ధర్మం. దేవతారూపిణి గోమహాలక్ష్మి సుఖశాంతులు కలిగించే అమృత కరుణాక్షి. సకల దేవతారూపిణి గోమహాలక్ష్మి సుఖశాంతులు కలిగించే అమృత కరుణాక్షి. భారతీయ సంస్కృతికి గో సంతతి మూలధనం. అన్ని పురాణాలు తెలిపే గోమాత గొప్పదనం. జగతిలోని గోమాతకి ప్రథమ స్థానం అని చాటని తిరుమల తిరుపతి దేవస్థానం. జయజయలు పలికేను గోమాత, శివుడిచ్చి వరమిచ్చే గోమాత, కరుణించి కాపాడి గోమాత, ఇలవేల్పు వైద్యే గోమాత. సకల దేవతారూపిణి గోమహాలక్ష్మి సుఖశాంతులు కలిగించే అమృత కరుణాక్షి. గోవులున్న ప్రదేశం ప్రాణవాయు నివాసం. గోవులతో వర్ధిల్లును ప్రకృతి వ్యవసాయం. ఆవు పాలలో ఉన్నది వేల ఔషధాల గుణం. గోమూత్రం గోమయము సర్వరోగహరం. గోవే దిక్కనే నేటి శాస్త్ర విజ్ఞానం. గోవుకు మృత్యురా ప్రతి శాస్త్రం వేదం. గోధూళిని దేవతలే ధరించెదరురా. గోశక్తిని ఓంకారని కీర్తించురా. జయజయలు పలికేము గోమాత, శివుడిచ్చి వరమిచ్చే గోమాత, కరుణించి కాపాడి గోమాత.